అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో ఎన్నో దీపాలు ప్రతిరోజు పెడుతూ ఉంటాంగా. అయితే 365 ఒత్తులతో దీపాలు అని వింటూ ఉంటాం. చాలామంది కార్తీక సోమవారం రోజు ఆలయానికి వెళ్ళి ప్రతి సోమవారము 365 ఒత్తులతో వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఒక్కసారి వెలిగిస్తారు. మరి ఇష్టం ఉంటే ప్రతిరోజు కూడా వెలిగించుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని ఒత్తులు పెట్టాలి అన్నది ఎప్పుడూ ఒక లెక్క అన్నది ఉండదు. ఆ సంఖ్యకు ఎక్కడా కూడా ప్రమాణం అన్నది ఉండదు. కాకపోతే ఈ 365 మాత్రము కార్తీక మాసంలో వినిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే దీనికి కూడా అంటే మన ఋషులు మునులు కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు చేసి పెట్టాలి, పాపం వాళ్ళు ఎప్పుడో ఆలోచించారు. అందుకే అటువంటి చక్కని సదుపాయం అన్నది ఈ దీపంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏముంటుంది అసలు 365 అన్న వెంటనే మనకి రోజులు గుర్తొస్తాయిగా. సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు దీపం పెడుతున్నాం కదా, మళ్ళీ 365 రోజులు ఎందుకు అంటే దీనికి సంబంధించి ఒక అద్భుతమైన విషయం ఉంది. అసలు ఇల్లు అన్నాక అందులో దీపం ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దీపం కేవలం వెలుతురు కోసం కాదు. దీపం వెలిగిస్తున్నాం భగవంతుని దగ్గర అంటే, భగవంతుడా నువ్వు అందించిన కాంతి ద్వారా నా జీవితం వెలుగుతోంది, నేను చక్కగా జీవితాన్ని గడుపుతున్నాను, ఈ కాంతి ఈ వెలుతురు నాకు ఎప్పుడూ ఇలాగే ఇవ్వు అంటూ దానికి ప్రతీకగా కృతజ్ఞతా భావనతో దీపం వెలిగించటం. అలాగే దీపపు కాంతిలో భగవంతుడు ఉంటాడు. దీపాన్ని అలాగ భగవంతుడి రూపంలోనే చూడాలి. అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ఏది పోల్చుకోవాలో తెలుస్తుంది, ఏది లేదో దాని గురించి భయపడకుండా ఆలోచనలు ముందుకు వెళ్ళేటట్టుగా శాసనం చేస్తుంది. ఇన్ని విషయాలు ఉంటాయి దీపంలో. కాబట్టి ఇప్పుడు దీపం అన్నది ప్రతిరోజు ఇంట్లో వెలగాలట. ప్రతిరోజు దీపం వెలిగించుకోవాలి. భగవంతుడి కోసం కాదు. గబగబా కొంతమంది హడావిడిగా దీపం పెట్టేస్తే అయిపోయింది అని చెప్పి గబగబా వచ్చి దీపం పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటారు. అలా కాదు కదా, కృతజ్ఞతా భావనతో పెట్టాలి. ఈ కాంతి నా జీవితంలో ఉంది అని భగవంతుడిని స్మరించుకుంటూ పెట్టాలి. దేవుడి కోసం దీపం కాదు. సరే, మరి కొన్ని పరిస్థితుల్లో మన ఇంట్లో ఏదైనా మృత్యువు అన్నది ఉన్నప్పుడు కొన్ని రోజులు దీపాలు వెలిగించకూడదు. మనకి ఈ పద్ధతులు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి మనం ఊరెళ్ళిపోతూ ఉంటాం పుణ్యక్షేత్రాలకు, ఇంకెక్కడో. అటువంటి సమయంలో కూడా దీపాలు మనం పెట్టలేము, ఎందుకంటే ఇంట్లో ఉంటాం. మరి అప్పట్లో అయితే, అంటే చాలా పాత రోజుల విషయం చెప్తున్నాను, అప్పట్లో అయితే దీపం ఉండకూడదు కదా అని ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో పిన్నిగారు అక్కగారు మీరు దీపం వెలిగించండి అని చెప్తూ ఉండేవారట, ఇంటి బయటైనా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకి లేదు. కాబట్టి దీపం లేకుండా ఉండటం దోషం. సరే, తెలుసో తెలియకో కుదరకో చాలాసార్లు ప్రతిరోజు దీపం అన్నది మనం పెట్టాం. ఎన్ని రోజులు పెట్టాం కూర్చుని లెక్క వేసుకుంటామా? సంవత్సరం అయ్యాక వేసుకోం, మనకి గుర్తుండదు. కుదిరితే పెడతాం, లేకపోతే లేదు. అందుకే ఈ దోషం మనల్ని చుట్టుకోకూడదు. అంటే అదేదో దోషం వస్తుందా కట్టేస్తుందా అన్నట్టుగా కాదు. మంచి అలవాటు ఏదైతే ఉందో దాన్ని నేను తప్పుతున్నాను కాబట్టి ఇది తప్పదు, అందుకే తప్పుతున్నాను. ఒకవేళ అలా తప్పినట్లయితే నాకు ఎటువంటి చెడు అవ్వకూడదు అని కోరుకోవడం అన్నమాట. ఎందుకంటే ఇది మంచి అలవాటు కదా. అందుకే ప్రతిరోజు వెలిగించలేం కాబట్టి ఎన్ని రోజులైనా మనం మర్చిపోయినా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది 365. ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు భగవంతుడా ఏ రోజైనా నేను దీపం వెలిగించకుండా ఉన్నానా, ఒకవేళ అలా ఉంటే ఆ దోషం పోవుగాక అని మనం భగవంతుణ్ణి అడుగుతూ వెలిగించాలట. కాబట్టి ఎన్ని రోజులో మనకి గుర్తుండదు, 365 ఒత్తులు వెలిగించేస్తే ప్రతిరోజు మనం దీపం వెలిగించిన భావన, ప్రతిరోజు దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటున్నాను, ప్రతిరోజు కృతజ్ఞత అలవాటు చేసుకుంటున్నాను, ప్రతిరోజు జ్ఞానము వచ్చేటట్టుగా నేను ఆలోచిస్తున్నాను అనే భావన. అంతేగాని వెలిగించకుండా ఒక్కసారి 365 వెలిగించేస్తే సరిపోతుంది అన్నది మాత్రం కాదు. ఈ భావన ముఖ్యం. అందుకే ఆ కృతజ్ఞత అలాగే ఆ భగవంతుణ్ణి అంటే అనుగ్రహాన్ని అడగటము అన్నది మనకి ఈ 365 ఒత్తుల్లో కనిపిస్తుంది. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.